యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాను. అనేక మంది ఈ యొక్క పరిచర్ను బట్టి సంతోషిస్తూ నాకు వాళ్ళు వాట్సాప్ ద్వారా అలాగా కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఉంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటున్నది, ప్రోత్సాహకరంగా ఉంటున్నది. కాబట్టి మరొకసారి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. మరొకసారి మీరందరూ కూడా వేరే వాళ్ళకి కూడా ఇది పరిచయం చేయవలసింది నేను మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభుల వారు ఈ లోకానికి రావడానికి ఒక మంచి కారణం ఏంటో తెలుసా? చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఒక కారణం గురించి మీతో ప్రస్తావించాలని నేను ఆశపడుచు ఉన్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిస్తే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఇక్కడ మనము చూసినట్లయితే ఏ సందర్భంలో ఈ మాట అన్నారో గుర్తుందా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడనే సంగతి జక్కయ్య విషయానికి జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు జక్కయ్య గురించి ఒక మాట అన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పిన తర్వాత అప్పుడు చెప్పాడు, ఆ సందర్భంలో నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడనే మాట ఆయన సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ జక్కయ్య ఒక గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్. మరి నిజంగా యూదులందరూ కూడా ట్యాక్స్ కలెక్టర్స్ని ఒక పాపిలాగా వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. మరి జక్కయ్య ఆయన యేసు ప్రభుని చూడాలనేసి ముందుగానే వెళ్ళి ఒక చెట్టు ఎక్కి అక్కడి నుంచి యేసు ప్రభుని చూడాలని ఆశపడ్డాడు. యేసు ప్రభు అక్కడికి రాగానే హృదయాంతరంగాలు తెలిసిన వాడు కదా ఆయన. ప్రతి ఒక్క హృదయాన్ని ఆయన చెరిచి చూసేటువంటి దేవుడు ఆయన. కాబట్టి అక్కడికి రాగానే పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు మీ ఇంట నేను బస చేయాలని ఆశపడుచున్నానని చెప్పినప్పుడు ఎంత ఆనందం వేస్తుంటుంది. అయితే అక్కడున్న యూదులు వేరే వాళ్ళందరూ కూడా చూసి, ఈయనేమిటి ఒక పాపింటి దగ్గరికి వెళ్ళేసి బస చేయాలని ఆశపడుచు ఉన్నాడు అని చాలా బాధపడిపోయారు. అయితే యేసు ప్రభు మాత్రం అవన్నీ ఏమి లెక్క చేయకుండా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినగానే నిజంగా చూస్తే యేసు ప్రభుని యొక్క ఇంటికి ఆహ్వానిస్తేనే తనకు పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. తను ఎంత పాపో, తను ఎంత అన్యాయం చేస్తున్నాడో ఇవన్నీ తెలిసిపోయినాయి ఆయనకి. బహుశా ఏ విధంగా మనం అద్దంలో చూసుకుంటే మన ముఖ కవళికలు కావచ్చు, మనకున్న యొక్క ఏదన్నా మచ్చ కావచ్చు, లేకపోతే ఒక దుమ్మె కావచ్చు, మనకి ఎలా తెలుస్తుందో అలాగా బహుశా యేసయ్య ముఖం చూడంగానే అర్థమైపోయినట్టుంది జక్కయ్యకి కదూ. వెంటనే ఆయన అన్నాడు, చూడండి ఆయన ఏమన్నాడు చూడండి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పను. ఎంత మార్పండి! నీవు నేను కూడా నిజంగా యేసు ప్రభుకి దగ్గరయ్యే కొలది మన స్థితి ఏంటో మనకు అర్థమైపోద్ది. పేతురు కూడా ఒకానొక సమయంలో యేసు ప్రభు తనకు పడవేమన్నప్పుడు పడవిచ్చాడు. పడవలో కూర్చొని మాట్లాడుతూ కూడా చక్కగా విన్నాడు. తర్వాత కూడా మనం చూసినట్లయితే యేసుప్రభు ఒక మాట అంటాడు, నువ్వు పడవను లోతుగా నడిపించి వలవేమని చెప్పినప్పుడు అక్కడ ప్రభువా, నిజమే రాత్రంతా మేము కష్టపడ్డాము కానీ ఏమీ దొరకలేదు, నీ మాట చొప్పున వల వేస్తానని చెప్పినప్పుడు విస్తారమైన చేపలు పట్టగలిగాడు. దాని తర్వాత రాగానే ఏమన్నాడో తెలుసా? ప్రభువా, పాపాత్ముడయ్యా, నా ఎద్దు నుంచి పారిపోనన్నాడు, వెళ్ళిపోనన్నాడు. ఎలాగర్థమైంది? క్లోజ్గా ప్రభు దగ్గరికి వస్తే మన స్థితి ఏంటో మనకు అర్థమైపోతుంది. అలాగా ప్రభు ఇంటికి రాగానే నిజంగా జక్కయ్యకి అర్థమైపోయింది తన స్థితి ఏమిటో. కంప్లీట్గా పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. వింటున్న మీరు ఇంకా రక్షించబడకుండా ఉన్నట్లయితే ప్రభు రాకడ బహు సమీపంగా ఉంటున్నది. రేపనేది మనది కాదు. రక్షణ పొందుతావా? రక్షణ పొందడం అంటే ఏమీ లేదండి, హృదయపూర్వకంగా ప్రభువుని విశ్వాసం ఉంచి ఆయనకి దగ్గర అవ్వడమే. ఆయనకి దగ్గర అయితే మన స్థితి ఏంటో మనకు అర్థమైపోద్ది. When you come to the word of God, the word of God pricks your heart. దేవుని యొక్క వాక్యము నిజంగా నీకు నీ స్థితి ఏంటో నీకు చూపిస్తుంది. ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వస్తే మారిపోతావు. మీ యొక్క కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, మారలేదనేసి బాధపడుచు ఉన్నావా?
సంఘానికి తీసుకుని వెళ్ళు, ప్రభువుకి పరిచయం చేయి. ఆటోమేటిక్గా రక్షణ మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకనంటే ఆయన ముఖం చూడగానే, సిలువను చూడగానే మన పాపాలన్నీ గుర్తుకొస్తాయి, ఒప్పుకుంటాం. ప్రభు యొక్క ప్రేమ నిజంగా మన జీవితాలను మారుస్తుంది. కాబట్టి ప్రభు దగ్గర నడిపించండి. యేసు ప్రభు ఇంటికి వెళ్ళగానే మారిపోయాడు జక్కయ్య. అలాగా మీ పిల్లల్ని కావచ్చు, ఎవరన్నా మారకుండా ఉన్నట్లయితే మీరు దేవుని యొక్క సంఘానికి తీసుకొని వెళ్ళండి, దేవుని పరిచయం చేయండి. యేసు ప్రభుని పరిచయం చేస్తే యేసు ప్రభు యొక్క ప్రేమలో ప్రతిదీ కనబడిపోతూ ఉంటాయి. మనం సరి చేసుకుంటాం, దిద్దుకుంటాం, ఆయన వలె ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలని నేను ఆశపడుచున్నాను. యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని నీ మనసులో విశ్వసించినట్లయితే నిజంగా నువ్వు రక్షించబడతావు. వెన్ యు కమ్ క్లోజర్ టు ద లార్డ్, రియల్లీ యువర్ లైఫ్ విల్ గెట్ ఎ టర్నింగ్ పాయింట్. కాబట్టి ప్రభు దగ్గరికి నడిపిద్దాం, ప్రభు దగ్గరికి మనం వద్దాం. నీ జీవితం గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ప్రభు దగ్గర రా, చక్కగా నీకు నేర్పిస్తాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు నేను విశ్రాంతినిస్తానని ప్రభు సెలవిచ్చిన మాట జ్ఞాపకము చేసుకొని ఆయన దగ్గరికి వెళదామా? ప్రియ సోదరి సోదరుడు, రక్షణ పొందాలని నేను కోరుకుంటూ ఉన్నా. లేకపోతే మన జీవితము చాలా దుర్భరంగా ఉంటుంది. నిత్య నరకాగ్నికి వెళ్ళనేగుంటా. ప్రభువుని నమ్ముకున్నట్లయితే నీవు నిత్య జీవం పొందుతావు, ప్రభు సన్నిధిలో ఉంటాం. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. నాయనా, ప్రతి ఒక్కరు రక్షించబడాలని మీ యొక్క కోరిక. కాబట్టి మీ సువార్త ప్రతి ఒక్కరికి వెదజల్లుతున్నందుకు కూడా మేము స్తుతిస్తూ ఉన్నాం. నాయన, మా శ్రోతల్లో ఎవరైనా వినేటువంటి వారు ప్రభువా రక్షణ పొందకుండా ఉన్నట్లయితే ప్రభువా మీకు దగ్గరగా మీరు ఆకర్షించుకోండి. తద్వారా మిమ్మల్ని చూసే కొలది నాయన ప్రభువా యేసే మిమ్మల్ని నమ్మే కొలది నాయన మీ వాక్యం మీద విశ్వాసం ఉంచి నాయన చక్కగా ప్రభువా వారు మారు మనసు పొంది నాయన మీ కౌగిట్లో చేర్చబడ్డానికి కృప చూపించండి. మీ మేలుతో తృప్తిపరచండి. ఈ దినాశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని మీరు దీవించవలసింది వేడుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.